రావు రమేష్ గారు హీజ్ లైక్ మై ఫాదర్. ఇండస్ట్రీలో నేను ఫాదర్ అని ఎవరినన్నా ఫీల్ అవుతానంటే అది ఓన్లీ రావు రమేష్ గారిని. ఎందుకంటే ఒక మాట చెప్పాలనిపిస్తుంది నాకు, ఆయనకి రాసినప్పుడు అక్షరాలకు గౌరవం వస్తుందని నేను ఫీల్ అవుతాను. అంత మంచి యాక్టర్ ఆయన. అలాంటి ఒక యాక్టర్ నాకు తెలిసి ఇండస్ట్రీ ఇంకా ఆయన ఒక 10% 20% వాడుకుంది. ఆయన డెలివర్ చేయగలిగే పర్ఫార్మెన్స్కి సరిపడా రైటింగ్ ఇంకా ఇండస్ట్రీ రాయలేదేమో నా పర్సనల్ ఫీలింగు. అలాంటి ఒక యాక్టర్తో నేను సినిమాకి పనిచేశాను, ఆయనతో పాటు జర్నీ చేశాను. ఎవ్రీ డే ఎవ్రీ మూమెంటు ఈ సినిమాలో మేము నవ్వుకున్నది, మాట్లాడుకున్నది, ఆనందపడింది ప్రతిదీ షేర్ చేసుకుంటూ ఇంత దూరం జర్నీ చేసుకుంటూ వచ్చాం. నాకు తెలిసి ఇండస్ట్రీలో నన్ను ఎవరన్నా బాగా నమ్ముతారు అంటే నాకు తెలిసి యాక్టర్స్లో రావు రమేష్ గారి పేరు చెప్తాను. ఆయనతో పనిచేయడం నాకు చాలా 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 హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ మా ప్రొడ్యూసర్ రాజేష్ దండ గారు, ఈ సినిమాకి ఆయన ఫైట్ చేసినంత నా కెరియర్లో ఏ ప్రొడ్యూసరు ఏ సినిమాకి ఫైట్ చేయలేదు. ఫస్ట్ కథ విన్న రోజు దగ్గర నుంచి ఈ సినిమాకి మేమందరం ఒక గెడకర్రకు చుట్టుకున్న మల్లెపూలు తీగలాగా అలాగా చుట్టుకున్నాం. ఆయన మాత్రం అలా నిలబడి హీరోని తెచ్చుకొని, ప్రొడ్యూసర్ మన డైరెక్టర్ గారిని తెచ్చుకొని, దానికి కావాల్సిన మిగతా బ్యాకప్ అంతా తెచ్చుకొని ఈ రోజు వరకు ఒక స్ట్రాంగ్ బ్యాక్ బోన్ లాగా రాజా గారు నిలబడ్డారు. మేమందరం నిలబడింది ఆయన్ని పట్టుకునే మేమందరం ఈ సినిమా ట్రావెల్ చేసుకుంటూ వచ్చాం. ఆయన ప్రేమిస్తే అంటే ఆయన ప్రేమిస్తే ఎలా ఉంటే స్ట్రైట్ అవే ఇక డైరెక్ట్ ఫ్రమ్ ద హార్ట్, ఇక అవుట్ రైట్గా లవ్ చేస్తాడు. కోపం వచ్చినా అంతే, ప్రేమ వచ్చినా అంతే, ఏ ఎమోషన్ అంతా వచ్చినా అంతే. ఒక జెన్యూన్ హార్ట్ అతను ఆయన. సో ఆయనకి ఇంకా ఎన్నో 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 సక్సెస్లు రావాలి. అండ్ రాజా గారు ఎనీ గివెన్ డే ఎనీ గివెన్ టైం ఒక్క ఫోన్ చేస్తే నేను ఎప్పుడు మీ వెనకాల ఉంటాను. లెక్కలు, నెంబర్లు, మంచి చెడు ఏం ఆలోచించను. ఎనీ గివెన్ టైం నేను ఎప్పుడు మీకు లయబుల్గా ఉంటాను. ఈ సినిమా మాకు చేసి పెట్టినందుకు అది నేను మీడియా ముఖంగా అందరి ముఖంగా చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్ మాకు చేసిన సపోర్ట్కి. అండ్ అనిల్ గారు, గోస్ట్ రైటర్లు వింటాం కానీ గోస్ట్ ప్రొడ్యూసర్ ఈ సినిమాకి. ఆయన యూఎస్లో ఉండి వెనకాల విష్ణుమూర్తి ఇలా చక్రం దూరం నుంచి ఎక్కడో చిన్న పవర్ వస్తుంటుంది, మనిషి ఎలా ఉంటాడో తెలియదు టైప్లో ఈ సినిమాకి వెనకాల ఉండి సపోర్ట్ చేశారు. లాస్ట్ 1 మంత్ ఈ సినిమాని సరిగ్గా ల్యాండ్ చేయడం కోసం ఆయన యూఎస్ నుంచి ఇక్కడికి వచ్చి 1 మంత్ ఇక్కడే ఉన్నారు. అంత పెద్ద లంకంత కొంపలో ఆయన పాపం మా సినిమా కోసం ఒక్కడే ఉంటుంటే నాకు ఫస్ట్ ఆయన ఇల్లు చూసి ఇలాంటి ఇల్లు ఉంటే బాగుండి అనిపించింది. కానీ ఇలాంటి ఇల్లు అలా ఒక్కడే మాత్రం ఉండాలని అనిపించలేదు సార్ నాకు చూసిన తర్వాత. అలా ఆయన వచ్చి సినిమా కోసం నిలబడ్డారు. థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు.